ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మిక విలువల ఆధారంగా దేశ నిర్మాణానికి అవసరమైన దిశను చూపించిన మహత్తర తాత్వికుడు పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పండిత దీన్ దయాళ్ 58వ వర్ధంతి సందర్భంగా అంబర్పేటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ రామ్గోపాల్పేట్ డివిజన్ను గత 5 ఏళ్లలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు మాజీ కార్పొరేటర్ చీర సుచిత్ర తెలిపారు. ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూనే 15 కోట్ల నిధులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టినట్లు వెల్లడించారు. 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధికి సంబంధించి కరపత్రాన్ని విడుదల చేశారు. ప్రజా పాలనలో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని తెలంగాణ బచావో మూవ్మెంట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి అన్నారు. హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని న్యూ బాలాజీనగర్ సర్వే నంబర్ 110లో నివసిస్తున్న 11 ఇళ్లను ఎండోమెంట్ అధికారులు సీజ్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల్ని కాలరాసే 4 లేబర్ కోడ్లు, కొత్త మోటార్ వాహన చట్టాన్ని రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశం డిమాండ్ చేశారు. ఇవాళ చేపట్టిన సార్వత్రిక సమ్మెకు ఆటో, ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్స్ ఐకాసా పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. రాష్ట్రంలో ఆటో కార్మికులు బంద్ పాటించి సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సార్వత్రిక సమ్మె వేరు, భారత్ బంద్ వేరని, సమ్మె పేరుతో బంద్ నిర్వహించడం దేశ పరిస్థితుల్ని దెబ్బతీయడమేనని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాలు ఇవాళ చేపట్టిన సార్వత్రిక సమ్మెను వ్యతిరేకిస్తున్నామన్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో డ్వాక్రా మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. తమకు కేటాయించిన షెడ్డు క్యాంటీన్ను వేరే డివిజన్ మహిళా సంఘాలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. హైదరాబాద్ ఆబిడ్స్ లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఓ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న యువతి నైట్ డ్యూటీ ముగించుకుని హాస్టల్కు వెళుతోంది. ఆ సమయంలో బైక్పై వచ్చిన దొంగ ఆమె మెడలోంచి 2.5 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మహమ్మద్ సల్మాన్ పాషాను 9 గంటల్లోనే పట్టుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధి సాయినగర్లోని ఓ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. గుండె వైఫల్యం చెందిన వృద్ధురాలికి అధునాతన పరిజ్ఞానంతో చికిత్స అందించి సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి మరో మైలురాయిని అధిగమించింది. శస్త్రచికిత్సకు బదులుగా గుండె కవాటాల సమస్యకు మినిమల్ ఇన్వెసిస్ పద్ధతిని అనుసరించి చికిత్స అందించినట్టు కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్యులు తెలిపారు. నల్గొండ జిల్లా పెద్దఊర మండలం చింతపల్లిలో శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ దున్న ఇద్దాసు ఆరాధనా మహోత్సవం సందర్భంగా జాతీయ మహిళా కబడ్డీ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొత్తంగా 14 జట్లు పోటీ పడుతున్నాయి.